సో మళ్ళీ ఆర్ట్ క్లాస్కి స్వాగతం. ఇప్పుడు ఏదైతే నేను స్కెచింగ్ క్లాసెస్ చెప్తున్నానో ఇది ప్యూర్ మెడిటేషన్ ఇది. సో ఎందుకు మెడిటేషను అంటే ఉన్నది ఉన్నట్టు వేయడానికి మనం చేసే ప్రయత్నం అంతా కూడా ధ్యానం కిందికి వస్తుంది. రెండోది దానికి సక్సెస్ ఫెయిల్యూర్ అట్లాంటివి లింక్ చేసి అవ్వకండి, అది వద్దు. జస్ట్ ఆర్ట్గా చూద్దాం. సో నిన్న ఒక బాక్స్ ఎట్లా వస్తుంది, బాక్స్ ఎట్లా వేయాలని మనం చెప్పుకున్నాం కదా. ఈరోజు సేమ్ బాక్స్ మీదనే డెమాన్స్ట్రేషన్. ఒకసారి కింద చూపి ఏమేమి ఉన్నాయి ఇక్కడ. ఇంకో బుక్ ఉంది, కానీ ఇవన్నీ బాక్సులే కాదా. ఇది వెడల్పుగా ఉన్న బాక్సు, ఇది కురచగా ఉన్న బాక్సు, ఇది లావుగా ఉన్న బాక్సు, ఇది కొంచెం చిన్నగా ఉన్న చిన్న బాక్సు. ఇంకోటి తెలుసా, ఇది కూడా బాక్సే, జస్ట్ ఈ హైట్ తక్కువ ఉంది అంతే. అంటే ఇది అతకపోతే పేపర్ అయింది అది. అందుకని ఈరోజు బాక్స్ని తిరిగి అర్థం చేసుకుందాం ఇంకొంచెం కాంప్లెక్స్గా. తీసుకోండి, వెంటనే ఒక పేపర్ పెన్ను తీసుకోండి. ఇంట్లో ఉన్న సమస్యలు అట్లనే ఉంటాయి. లెట్ us లెర్న్ సంథింగ్. సో మంచి పెన్ను కొనుక్కోండి. ఇది బిస్ట్రో క్యాలిగ్రఫీ పెన్ అని దొరుకుతుంది, అన్ని రకాలవి. సో దీంతో సో ఈరోజు మనం బాక్స్ని బద్దలు కొడదాం, ఇదే మన టైటిల్. ఇప్పుడు బాక్స్ అని ఉంది కదా, ఇది కూడా బాక్సే చూడు. 1 3 బాక్సులు అయ్యా, అయిందా? ఇప్పుడు 3 బాక్సులు పక్క పక్కన పెట్టినావా? ఒకప్పుడు రాసేవాళ్ళ గోడల మీద ఇదే టెక్నిక్ అన్నమాట. అయిపోయా, ఎంత బాగుంది అట్లా. సో ఈరోజు మళ్ళీ సేమ్ నిన్న చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక టార్చ్ లైట్ ఉంటే ఆ టార్చ్ లైట్ యొక్క వెలుతురే కిరణాలు ఇట్లా వస్తాయి. ఇంకో టార్చ్ లైట్ నుంచి ఇంకొన్ని కిరణాలు వచ్చాయి. ఈ రెండు కలిసిన చోట బాక్స్ ఒక చిన్న దీర్ఘ చతురస్రమో ఏవో ఏర్పడుతుంది, అది మనం గీసే దాన్ని బట్టి. ఇప్పుడు చూడు, ఇక్కడ ఒకటి, ఈ రెండు కలిసిన చోట ఈ బాక్స్ ఏర్పడుతుంది. మళ్ళీ అట్లా ఇక్కడ ఒక బాక్స్ ఏర్పడుతుంది చూడు. సో మనం సరిగ్గా చూస్తే అన్ని బాక్సెస్ ఏర్పడుతున్నాయి. ఎట్లా వాటినక ఈ రేస్ ఉన్నాయి. ఈ రేని ఎట్లా గుర్తుపట్టాలి? వెరీ సింపుల్ మిత్రులారా. ఈ గీత ఉంది కదా, ఈ గీత ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడెక్కడో టార్చ్ లైట్ ఉంది, దాని నుంచి ఒక కనిపించిన కిరణం వచ్చి ఈ గీత వేసుకుంటూ పోతుంది. మళ్ళీ అదే టార్చ్ నుంచి ఈ గీత కూడా వస్తుంది. మరి ఈ గీతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అక్కడెక్కడో టార్చ్ లైట్ ఉంది, దాని నుంచి వస్తున్నాయి. ఈ 2 టార్చ్ లైట్ల యొక్క గీతలే మనకు కనిపిస్తున్న డబ్బా ఇది. ఇంకా అది ఫస్ట్ 2 పాయింట్ పర్స్పెక్టివ్, 1 పాయింట్ పర్స్పెక్టివ్, మనం సబ్జెక్టులకు తర్వాత పోదాం. ఇంకోటి, అర్థం కాలేదని ఆవేదన చెందొద్దు. అర్థం కాలేదంటే అర్థం చేసుకునే అవకాశం ఉందని, ఓకేనా? సో ఈరోజు చూడండి ఒకసారి, అక్కడ హార్మోని చూపి, బాక్సే కదా. సో ఇప్పుడు ఇది కూడా బాక్సే. ఇప్పుడు ఈ బాక్స్ మీద ఈ బాక్స్ పెట్టాను, ఇప్పుడు ఇది కూడా బాక్సే, దీని మీద ఈ బాక్స్ పెట్టాను చూడు. ఇదే 3 అంతస్తుల బిల్డింగ్ అంటే కాదా? అట్లా దీని ముందు ఇట్లా ఒక పెట్టాను. ఇది అవుట్ హౌస్, మా వాచ్మెన్ ఉంటాడు ఇక్కడ. ఇదే మనిషిగా ఇప్పుడు ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు, బాక్సెస్ని తయారు చేస్తూ ఉంటాడు. మనకు కనిపించే కుర్చీ కూడా బాక్సే. తర్వాత ఆ ట్రాలీ చూపి, అదంతా బాక్సే. ఇది టీవీ స్క్రీన్ చూపి, బాక్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ బాక్స్. క్యాన్వాస్, ఫ్రేము, యూట్యూబ్ మనకు పంపించింది. ఏం పంపించింది? బాక్సే పంపించింది కదా. ఒక అవార్డు ఎట్లుంటుంది? బాక్స్లా. సో బాక్స్ 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 బద్దలైపోతుంటే అందులో డౌట్ ఏం లేదు. సో నిజంగా ఈ విషయం అర్థమైపోతే మీ మైండ్లో చాలా బాక్సులు వలిగిపోతాయి. సో ఆర్ట్ పరంగా బాక్స్ని అర్థం చేసుకుని బాక్స్లో ఉండొద్దు, బీ అవుట్ ఆఫ్ ద బాక్స్. మనకు ఒక ఫ్రేజ్ ఉంటుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అని. తెలుసా మీకు? ఎన్నో బేటా, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది ఎప్పుడైనా చేద్దాం టాకింగ్, గుర్తు చేయండి నాకు. అంటే ఒక డబ్బా గీసుకుంటావు ఇట్లా, ఎప్పుడు అలాగే ఆలోచిస్తావు.
అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే నీ ఆలోచనలు కాకుండా కొత్త ఆలోచన చేయడం, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ సంబంధించింది. ఇప్పుడు ఇట్లాంటి గీతల్ని నేను గీస్తూ ఒక బాక్స్ గీస్తాను, అక్కడి నుంచి ఇట్లా వస్తున్నాయి. కనిపిస్తుందా? తర్వాత దీనికి ఆనుకొని ఒక గీత పోతుంది ఇట్లా, తర్వాత దీనికి ఆనుకొని అక్కడి నుంచి ఒక గీత వస్తుంది ఇట్లా. అంటే అంత రేసే, అర్థమైనప్పుడు అర్థమవుతుంది, లేకపోతే యూట్యూబ్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే పనికొచ్చేది మనం చూడం, అది ఇంపార్టెంట్. పనికొచ్చేది చూస్తే దమాక్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక బాక్స్, ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ఈ యాంగిల్ కనిపిస్తుంది కదా చూడు, అట్లా. ఇప్పుడు దీన్ని వేయాలనుకో సెంటర్లో ఇది పైన ఒక 2 భాగాలు విడిపోయింది కదా చూడు, సైడ్ కూడా విడిపోయింది అయిందా. తర్వాత పైన వంపులు ఉన్నాయి, క్రాస్ స్ట్రైట్ లేదు చూడు, బెండ్ అయిపోయింది. తర్వాత ఈ సెంటర్ ఎట్లా, ఇప్పుడు ఎగ్జాక్ట్ సెంటర్లో ఉంది. ఈ సెంటర్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత గీయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత గీయాలి. ఈ చుక్క ఉంది కదా, ఇది ఎగ్జాక్ట్ సెంటర్ అనమాట. మనకు చూడడానికి సెంటర్గా అనిపించదు, కానీ సెంటర్లో ఉంది. ఇప్పుడు దానికి ఒక బాక్స్, అది కొంచెం ఉబ్బెత్తు ఉంది, దాంట్లో ఒక లోగో ఉంది, ఏదో లోగో ఉంది అట్లా. ఇప్పుడు ఇది బాగుందా? ఇప్పుడు ఇంకొకటి, దీని మీద ఒక అగ్గిపెట్టె పెట్టావు అనుకో, అప్పుడు కూడా సేమ్. ఇది అగ్గిపెట్టె, దాని మీద కూర్చుంది అది. ఇప్పుడు దీని మీద రాయాలనుకో మ్యాచ్ బ్యాగ్స్, తర్వాత అగ్గిపెట్టె డిజైన్ ఇట్లా ఉంటుంది. అగ్గిపెట్టె ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది. సో అన్ని బాక్సెసే. సో దయచేసి మీరు ఇంట్లో ఉన్న, మీ కిచెన్లో ఉన్న సామాను ఫస్ట్ బాక్స్ని అర్థం చేసుకోండి. బాక్స్ అర్థమైతే నెక్స్ట్ సర్కిల్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చిన్న బాక్స్ గీస్తా చూడండి. ఇది ఉంది కదా, ఇదేంది, ఇదే బాక్స్ పొడువుగా సాగింది. ఇంతవరకు వేసినా మనం ఇంత బాక్స్ వేసినాం ఇక్కడ చూడు, అదే ఎక్స్టెండ్ అయితే బాక్స్ అయింది. ఇప్పుడు ఇదేంది, షాడో ఇక్కడ ఉంది, ఇది షాడో అది షాడో గురించి మాట్లాడట్లేదు, అది పెరిగింది అట్లా. ఇప్పుడు ఇదేంది, నథింగ్ బట్ ట్రైన్, అట్లా. ఇప్పుడు ట్రైన్ ఎట్లా ఉంటుంది, ఇట్లా దానికి ఏదో ఉండదు, ఏదైనా ఇట్లా ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక బాక్స్కి ఇస్తాను. ఇది ఉంది కదా, ఇప్పుడు చూస్తుంటుంది ఒక మ్యాజిక్, ఇట్లా డివైడ్ చేసిన కదా, దీనికి ఇట్లా చేసిన. ఇప్పుడు ఇదేంది, బాక్స్కి నేను కొంచెం దీన్ని రౌండ్గా మార్చేస్తే ఇట్ బికమ్స్ ఎ పెన్ కాదా, చూడు అట్లా. సో అంతా బాక్సులాగే ఉంది. సో మీరు ఖాళీ కూర్చున్నప్పుడు ఒక బాక్స్ అర్థమైన తర్వాత ఏదో ఒక యాంగిల్లో ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్సెస్ని పేరుస్తూ పోండి. అంటే ఫస్ట్ ఏదైనా తేలిగ్గా అర్థం చేసుకొని అది పరిపూర్ణంగా అర్థమైన తర్వాత మనకి ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ ఒక సెంటెన్స్, ఆ తర్వాత కంపౌండ్ సెంటెన్సెస్ అని ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్, నేను మంచి బాలుడిని, నేను స్కూల్కి వెళుతున్నాను,
ఇప్పుడు ఈ రెండు నీకు అర్థమైనవి. ఇప్పుడు నెక్స్ట్ కలపాలి. మంచి బాలుండైన నేను స్కూల్కి వెళుతున్నాను. ఇప్పుడు ఇది కంపౌండ్ సెంటెన్స్. ఇప్పుడు మూడవ నేను మంచి బాలుణ్ణి, నేను స్కూల్కి వెళుతున్నాను, నేను భోజనం చేశాను. ఈ మూడు కలిపి చెప్పు. మంచి బాలుండైన నేను స్కూల్కి వెళ్ళి అక్కడ ప్రతిరోజు భోజనం చేస్తాను. ఇప్పుడు ఇదే చాగంటి గారు అనుకో, దానికి విశేషణాలు కూడా జోడిస్తాడు. ఆ మిట్ట మధ్యాహ్నం ఆ తెల్లవారుతుండగా ఆ పిల్లవాడు లేచి స్కూల్కి వెళ్ళి భోజనం చేసి చక్కగా ఏదో చెప్తాడు అనమాట. సో ఎంత కంపౌండ్ సెంటెన్స్ అంటే నీ మనసులో ఒక ఫ్యాక్టరీ లాగా పెద్ద పెద్ద విషయాల్ని జత చేసి చూసే ఒక శక్తి ఏర్పడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇదే బాక్స్ని ఏమైనా చేయొచ్చు. చూడండి, ఏందది బస్సు లోపల బాగా ఏది సర్కిల్, ఈ బాక్సే సర్కిల్. సో ఫస్ట్ ఈ లైన్స్లోనే మ్యాజిక్ ఉంది. ఇదే సర్కిల్ అనమాట, అంతే, అంతకుమించి ఏం లేదు. సో బాక్స్ నుంచి సర్కిల్ పుట్టింది. సో ఇప్పుడు మీరేం చేయాలి, సరదాగా మీ ఇంట్లో ఉన్న వస్తువులు బాక్స్ పరంగా ఏవేవి ఉన్నాయో వాటిని దృష్టి పెట్టండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని మీ దగ్గర కెమెరా ఉంటే ఒక్కొక్క యాంగిల్ ఫొటోస్ తీయండి. సో ఇలా తీస్తే లైన్స్ ఇట్లా వస్తున్నాయి అంటే టార్చ్ లైట్ పైన ఉంది, దాని నుంచి ఇట్లా వస్తున్నాయి. ఇప్పుడు ఇట్లా అంటే టార్చ్ లైట్ ఇక్కడెక్కడ ఉంది, ఇట్లా పోతున్నాయి, ఇట్లా పోతున్నాయి. మీరు సరిగ్గా చూస్తే ఈక్వల్గా ఎప్పుడు ఉండదు. ఆ టార్చ్ లైట్ వెళ్తున్న ఎట్లయితే పోతుందో అట్లా ఇలా వస్తుంది అనమాట. అంటే టార్చ్ లైట్ ఇక్కడ ఉంది, టార్చ్ లైట్ ఇక్కడ ఉంది, దాని నుంచి బాక్స్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఫస్ట్లో కొంచెం కష్టం, అంటే మైండ్ యాక్సెప్ట్ చేయదు. రాను మీరు మీ మైండ్ చాలా వండర్ఫుల్గా థింక్ చేయడం అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడు, ఇది ఒక బాక్స్. ఇప్పుడు దీన్ని ఇల్లు చేయాలనుకో, అన్ని చిన్న గీతలే. ఆ గీతల మధ్యన ఒక సామరస్యం, పర్ఫెక్షన్ ఉండటం వల్ల అరే మంచిగా ఉందే అనిపిస్తుంది, అంతకుమించి ఏమీ లేదు. దీని కిటికీ తెరిచింది. తర్వాత బయట ఒక బౌండరీ వాల్ ఉంది. అర్థమైందా? ఏమైనా కాంప్లికేషన్ ఉందా? కానీ వేస్తున్నప్పుడు దిమాగ్కి బత్తి నైజల్తా అంత అక్కడక్కడే ఉంటుంది. చాలా. ఇంకా వీలైతే ఏం చేయండి, ఒక 5-6 బాక్సులు తయారు చేయండి. ఉదాహరణకి ఆత్మదర్శనం, ఇప్పుడు నేను ఎట్లా చూస్తున్నా, ఇట్లా చూస్తున్నా, అప్పుడు బాక్స్ ఎట్లా కనిపిస్తుంది, ఇట్లా చూస్తున్నా. కీప్ ఆన్ వర్కింగ్ అని నేను చెప్తున్నా. టేక్ 6 months టైం, అర్థమయ్యే వరకు వదిలిపెట్టొద్దు. ఇప్పుడు ఆత్మదర్శనం బుక్ వేసి చూడు. ఇప్పుడు ఇట్లా పెట్టాను, ఇట్లా అప్పుడు నాకు ఎట్లా కనిపిస్తుంది, దాశరథిగ శ్రీకాంతుడు వెలయు, కౌసల్యా సతి తపము ఫలించు, జన్మించురు సహజాతులు మూవురు. దాంట్లో చూడు ఈ యాంగిల్. ఇప్పుడు దాంట్లో ఉన్న నా బొమ్మ కూడా ఆ పర్స్పెక్టివ్లో గీయచ్చు, కానీ ఇప్పుడు చెప్తే మీ మైండ్ హీట్ ఎక్కుతుంది అట్లా. ఇప్పుడు కిమ్ జంగి అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు,
సో అతను క్రియేటివిటీ ఎంత రేంజ్లో ఉంటుందంటే, నేను ఒక పెయింటింగ్ ఒక చిన్న స్కెచ్ చూసి ఆయన. ఇప్పుడు ఇది ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఊరికే కొన్ని బొమ్మలు వేస్తాను బాక్సులతో, చూసి ఎంజాయ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇగో మీరు ప్రాక్టీస్ చేసిరో చేయలేదు నాకు సంబంధం లేదు, నేనైతే ప్రాక్టీస్ చేస్తా. దీనివల్ల జీవితం కూడా అర్థమవుతుంది. అంటే ఒక దాని మీద ఒకటి ఎట్లా కూర్చోబెట్టి అర్థమైందో, ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, మాటలు కూర్చోబెట్టడం తెలుస్తుంది, పేర్చడం తెలుస్తుంది. ఇల్లు అంటే పేర్చడం. మంచి వాగ్దాటి ఉంటుంది అతనిలో. గరికపాటి అంటే మాటల్ని సరిగ్గా పేరుస్తాడు కదా. చాగంటి గారు మాటలని పూలమాలగా అల్లుతాడు ఆయన అట్లా. అందుకని ఏది కిమ్ జంగ్ జీ ఒకటి చేశాడు ఇట్లా. ఓకే, నేను ఇక్కడితో ఆపుతాడు అనుకున్నా, ఇంకా మనోడు డీటెయిలింగ్ చేసాడు ఇట్లా. అది ఇల్లు కాదు, బాక్స్లో ఉన్నాడు ఒక అతను. ఆ బాక్స్ లోపల తను ఒక బెడ్ గిడ్డ వేసుకుని ఇట్లా. తర్వాత దాని లోపల ఇప్పుడు బాక్స్లో నుంచి ఒక క్యారెక్టర్ బయటకు వచ్చింది. తర్వాత ఇప్పుడు అటు దిక్కు కూడా చూస్తున్నాను అనుకో. అంటే ఇమాజినేషన్కి ఒక ఎండ్ లేదు. ఇంకా నువ్వు దీని మీద ఏదన్నా ఒకటి రాయాలనుకుంటున్నావు, దిస్ ఇస్ మై హోమ్, అప్పుడు ఎట్లా రాస్తావు? ఎట్లా పడితే అట్లా కనబడదు. ఒక ఆర్డర్లోనే అన్ని గీతల్లోనే ఫిట్ అయ్యింది. సో మీరు ఇప్పుడు ఏం చేయండి, ఈరోజు ఒక బాక్స్ మీద ఇంకొక బాక్స్ పేర్చండి. హోంవర్క్ అని పెద్ద మాట అన్నది, ఎందుకంటే నాదేం స్కూల్ నడుపుతలేను, మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదు. ఇది అయిపోయింది కదా, నేను దీనికి ఇంకో బాక్స్ పేరుస్తున్నా. చూడు, ఇప్పుడు ఇది ఓ పెద్ద బాక్స్ కత్తుకొని ఉంది. అది పలుచగా ఉంది. దీని మీద ఓ పొడవు బాక్స్ ఉంది. కనిపిస్తుంది అట్లా, ఒక దాని మీద ఒకటి కూర్చున్నట్టుగా. ఆ తర్వాత దీనికి ఒక హోల్ ఉంది ఇట్లా. ఆ హోల్లోకి వెళ్ళి ఒక బాక్స్ బయటకు వచ్చింది. సో అంత బాక్సెస్. ఇప్పుడు దీని మీద ఇట్లా ఒక బాక్స్, పల్చడి బాక్స్ కూర్చుంది ఇట్లా. దిస్ ఈజ్ హౌ అవర్ లైఫ్ ఈజ్ ఆల్సో గెట్స్ కన్స్ట్రక్టెడ్. సో ఒకదాని మీద ఒకటి ఫస్ట్ ఒకటి అర్థం చేసుకుందాం. రెండోది నెక్స్ట్ రెండింటిని కలుపుదాం. రాను మీరు ఆర్ట్ అంటే స్పెషల్గా కష్టపడి చేసేది కాదు, ఇట్స్ ఎ ప్లే. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనుషులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఉదాహరణగా నేను దీన్ని ఎట్లా మారస్తా చూడండి, అసలు మీకు అసలు ఆశ్చర్యపోతారు. ఇట్లా జన్మింతురు సహజాతులు మూవురు లక్ష్మణ శత్రుఘ్న భరత, రాముని అవతారం రవికుల సోముని అవతారం. చూడు ఏమై
వెహికల్ జీ కదా, ఆ. ఇల్లు జీప్ అయిపోయింది. ఇప్పుడు ఆ వెహికల్కి ఇదంతా బాక్స్ టచ్ అటాచ్డ్. ఇప్పుడు ఈ బాక్స్లన్నీ దీన్ని కట్టుకొని పోతున్నాను అనుకో, తాళ్ళు ఈ తాళ కదా అది. సో ఇప్పుడు ఇట్లా అర్థమైన తర్వాత మీరు ఈ బాక్సెస్ అర్థమైతే ఏమేం చేయొచ్చు అంటే నెక్స్ట్ మనం ఒక 2-3 క్లాసుల తర్వాత ఏది చూస్తే అది బాక్స్ వేయకుండా ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్, ఇది ఒకసారి కనిపిస్తుందా, ఇది కూడా బాక్సే, అందుకని లెట్ us అండర్స్టాండ్ బాక్స్. చూడు ఫస్ట్లో బాక్స్ గీసిన కదా, ఆ తర్వాత కొంచెం బాక్స్ని తగ్గిస్తే ఈ సర్కిల్ గీస్తే అది ఇది, అప్పుడు దాని లోపల ఒక్కొక్క పెన్ కూడా బాక్సే. తర్వాత దాని షాడో ఎట్లా పడ్డది, ఇది నెక్స్ట్ మనం విల్ గో ఇన్ టు ఇట్. సో ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు బాక్స్ కానుకొని ఇట్లా అంటే ఇప్పుడు ఆర్చింగ్ స్టెప్ బై స్టెప్ అన్ని లింక్ ఉందా వీడియో? 100%. దానికి అటుపక్క కూర్చున్నాడు చిన్నగా, కనిపిస్తుందా? ఇప్పుడు నేను వేసినట్టు మీరు వేయాలంటే అయ్యే పని కాదు, అది అవ్వదు. అది అంటే చిన్న లైన్ రావడం వెనుక కొన్ని సంవత్సరాలు దొబ్బించుకుంటే ఇప్పుడు అట్లా. తర్వాత ఇప్పుడు ఒక పెన్ను వంగి తీసుకుంటే ఇట్లా. మనుషులు చిన్నగా ఉన్నారు. సో బాక్స్ ఈజ్ ఎవ్రీథింగ్, ఇది మర్చిపోవద్దు. ఇలా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఆశ్రమాల్లో చేసే మెడిటేషన్ కంటే ఇది వెరీ పవర్ఫుల్. అంటే డైరెక్ట్గా మీరు యు ఆర్ కాన్ఫరెంటింగ్ విత్ రియాలిటీ. దాన్ని మీరు కల్పనను జోడించకుండా ఉన్నది ఉన్నట్టు వేయాలని ట్రై చేస్తున్నారు. రెండోది, దానికి ప్రపంచాన్ని జోడించట్లు బాగా రాకపోతే మళ్ళీ వేస్తారు, వచ్చే వరకు వేస్తారు. అట్లా ఇప్పుడు సరదాగా ఒక బాక్స్తోనే ఒక చిన్న ఒక కారు ఏదన్నా ఊరికే డ్రా చేస్తా, చూద్దాం. ఆ తర్వాత వీల్ టేక్ గుడ్ బై. నీ ఇష్టం, ఏ కారు అంటే ఆ కారు. ఎలా కొనలేము, ఆ రేంజ్లో ఎలా ఉంటుందో తెలియదు, బట్ వేద్దాం. బెంజ్ చేద్దాం పట్టు. అంటే వెనక ముందు ఎక్కువ ఉండాలంతే. అంటే బాగా డబ్బులు ఎక్కువ ఉంటే వెనక ముందు ఎక్కువ ఉంటాయి, అర్థమైంది నాకు. ఇంకా చూడ, ఇప్పుడు దీనికి కొంచెం ముందు ఎక్కువ అన్నాం కదా, కొంచెం పెంచుతున్నా. ఇప్పుడు దీనికి ఒక్కోసారి అర్థం కాదు. ఇట్లా నాకు అంటే మనం కార్ని ఒకసారి చూస్తే మనం వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికే
కలర్ బాక్స్. బాక్స్ వేసుకోవడం, దానికి ఇంకో టైర్ పెట్టుకున్నాం అనుకో అయిపోతుంది. సో అన్నీ బాక్సెసే. ఇప్పుడు ఇంకొక బాక్స్, వెరీ అన్యూజువల్ కార్. అంటే బాక్స్ అర్థమైంది కదా, అందుకని నువ్వు రకరకాల కార్లు వేసుకోవచ్చు. మనం వేస్తున్నప్పుడు మన మైండ్ పనిచేయదు, బట్ స్టిల్ పర్సిస్టెంట్గా నువ్వు దాంట్లో ఉంటే టైర్ గిర్లు ఏం కనబడదు దీనికి. అర్థమైందా? ముందు నుండి కదా అట్లా అంటే మన ఓన్లీ గీతల్లో ఉంది కాబట్టి అట్లా. తర్వాత ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఇప్పుడు 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 తెలుసా, ఇప్పుడు ఇంకోటి పర్స్పెక్టివ్ కార్లు. కార్ ఇట్లా ఉండదు, కానీ మనం దీంట్లో కూడా ఓ కార్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇప్పుడు సినిమాల్లో, యానిమేషన్ సినిమాల్లో ఇది ఇట్లా, అంటే కార్ అట్లా ఉండదు. అంటే కార్ ఇట్లా ఇట్లా వంగిపోయింది, దానికి అట్లా ఉండదు. అంటే మనకి లెన్సెస్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకు ఒకసారి జూమ్ అవుట్ చేసి ఇట్లా కర్వేచర్ కనిపిస్తుంది, అట్లా ఇట్లా కనిపిస్తుంది మనకు లాస్ట్ది. ఈ కార్ ఇట్లా ఎత్తుగడ్డ మీద ఉంది, అప్పుడు అంటే మనకు అటుపక్కది కనబడదు ఇంకా. చూడు, లో యాంగిల్. ఎగ్జాక్ట్లీ. రోడ్, చెట్లు. చూడు, ముందు సైడా వెనక సైడా? ఇది ముందు సైడ్. ఎట్లా ఏంది ఇష్టం, కూర్చు పరకు పెడదాం. 1 2 3 4. ఇప్పుడు హీరో చేయలేపుతున్నట్లు పైన నిలబడా. ఇట్లా మీరు నుండి ఓపెన్ అవుతుంది చూసినావా, ఒకలా కారే కలిగింది. నేనే హీరో. నడుతుంది నువ్వు బాబా. నువ్వు పైన నిలబడంటే ఎక్కించిన. చూడు ఎంత బాగుంది, చూడు ఇట్లా మీరు ఓపెన్ అవుతుంది చూడు, ఆ చిన్న గీతలో షర్ట్ కనిపిస్తుందా నీకు? కనిపిస్తుంది. మీరు అడుగుతున్నాడు ఇట్లా. హలో, హెల్ప్ మీ. అంటే వీడు అంటున్నాడు జంప్ జంప్. ఇదే కామిక్ అంటే. ఇప్పుడు కామిక్స్ ఏం చేస్తే ఇట్లా ఉంది కదా, నెక్స్ట్ ప్యానల్ ఇట్లా, ఇది ఇట్లా గీసుకుంటారు ఇట్లా. పరిగెత్తినట్ట. అదొక ఫ్రేమ్. తర్వాత ఒకడు ఇంకో ఫ్రేమ్ వచ్చింది అట్లా. అది రకరకాల. ఇదంతా మా గురువు గారు. సో కిమ్ జంగ్ జీ నాకు ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంత కాదు, ఇది ఈనాడు కాదు, ఎప్పుడో. కానీ నాకు సరైన అవకాశం. ఇప్పుడు ఈ బొమ్మ ఇట్లా వేసిన అంటే ఎట్లుంది అసలు, ఈ అమ్మ
ఇప్పుడు అనుకుంటుంది ఏం దీనికి ఇక నెక్స్ట్ అండి నాకు అంటే బాక్స్ నుంచి బయటకు వచ్చేసిండు. తర్వాత క్యాబ్ పెట్టుకున్నాడు. అసలు అంటే చూడు ఎంత మజా వస్తుంది అసలు. తర్వాత వీడికి గడ్డం ఉంది, పెరిగింది గడ్డం. తర్వాత పెద్ద జుట్టు ఉంది ఇట్లా. ఇప్పుడు అంటే ఇది చాలా ఇది ఇది ఒక్కటి చాలు. ఎట్లుంది అసలు కామిక్. అందుకని నా ఈరోజు క్లాసు తర్వాత జీవితకాలం దీని తర్వాత ఏముంటుంది? కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. అప్పుడే కీప్ డూయింగ్ అయితే. తర్వాత లాస్ట్కి ఒకటి వేద్దాం. ఆగబోయి చేసేది ఆకలేదు నీకెందుకు? దీని మూత ఎక్కడుంది? మూత పెట్టు, ఇట్లా పెట్టు. ఇంకొక రంగుతో ముక్తాయింపు పలుకుదాం. అన్ని బాక్సులే. ఎక్కడన్నా చూడు కానీ ప్రాక్టీస్ చేయి. ఓకే. ఓకే. ఇప్పుడు ఒకటి రాస్తుంది ఏందో చెప్పు చూద్దాం. సబ్స్క్రైబ్. ఇది అదే. సో ఈరోజు అంతా ఒకసారి రివిజన్. అవునమ్మా, ఇది. సో అంతా బాక్సే. సో ట్రై టు అండర్స్టాండ్ ద బాక్స్ అండ్ కీప్ వాచింగ్ హియర్. అండ్ చిన్న చిన్న గీతల్లో ఎంత మ్యాజిక్ ఉంటుంది ఇది చూడండి. ఇది అంత ఆషామాషి కాదు. చాలా సంవత్సరాలు చేస్తే ఈ లాజిక్ తెలుస్తుంది. లేకపోతే ఇన్ని గీతలు గీస్తాం కానీ ఆ గీతల మధ్యన కోహెరెన్స్ వల్ల మీకు అందులో ఏదో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. అందుకని ఛానల్లో రావడం చాలా వాళ్ళకి ఎక్కడంటే అక్కడ బ్యాక్ అదే వెనక్కి జరుపుకొని చూడొచ్చు ఆగొచ్చు. ఎస్ ఎస్, ఇక్కడ లైవ్ లో అలా కుదరదు. అది ఓకేనా? సరే మరి, టాటా, బాయ్ బాయ్.